ఈ వీడియోలో మన నోరు ఎంతో మెచ్చే పొట్టకూర అదేనండి బోటి కర్రీ చూసేద్దాం. ఈ బోటి కర్రీ అనేది చాలామంది తినకపోవచ్చు. అంటే ఒక 40% పీపుల్ తినరు, మిగిలిన 60% పీపుల్ తింటారు. తినే వాళ్ళు మాత్రం ప్రాణం ఇస్తారనమాట. అంత రుచిగా ఉంటుంది బోటి కర్రీ. దీని గురించి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 గరిటెలు నూనె అయితే పోసుకోవాలండి. తర్వాత దీనిలో గ్రీన్ చిల్లీ వేసుకొని వేయించుకోవాలన్నమాట. నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కూడా. కొంచెం గ్రీన్ చిల్లీ వేగిన తర్వాత ఆనియన్స్ వేయించుకోవాలి. వేసుకొని చక్కగా మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఈ కర్రీ కోసం ముందుగా బోటిని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా వేడి నీళ్ళు అవి వేస్తే ఇలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇలా ఆనియన్స్లో కొంచెం అంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి. అలాగే చిటికెడంత పసుపు కూడా. నేను ఇక్కడ హోమ్మేడ్ కారం యూస్ చేస్తాను కాబట్టి అందులో కూడా పసుపు ఉంటుంది, కాబట్టి తక్కువ యాడ్ చేశాను. తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బోటిని కూడా యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మినిమం ఒక 20 మినిట్స్ ఆ మూత తీయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. ఎందుకనంటే బోటి అనేది చాలా మంచిగా కుక్ అవ్వాలి, లేకపోతే సాగుతుందనమాట అవాయి చొప్పులాగా. సో ఇలా కొంచెం ఒక 20 మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా కుక్ అవుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కర్రీ కూడా అడుగు పట్టకుండా మొత్తం మిక్స్ చేసుకుంటూ వండుకోవాలి. కొంచెం టైం పట్టినా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత ఇంకో 20 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యాడ్ చేసింది కరెక్ట్గా 1 స్పూన్, అలాగే ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే స్పూన్ ఉన్నారనమాట. వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలుపుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 30 మినిట్స్ కుక్ చేశానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో దాని మూలన మనకి ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 2 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూనున్నర కల్లుప్పు కూడా యాడ్ చేయాలన్నమాట. ఇందులోనే కర్రీస్లోకి, నాన్ వెజ్లోకి, అలాగే రోటి పచ్చళ్ళలోకి ఎప్పుడు కల్లుప్పు అయితే టేస్ట్ బాగా పెరుగుతుందన్నమాట. చూసారా, స్పూనున్నర అయితే ఇలా కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ బాగా కలుపుకోవాలి. కర్రీ మొత్తం బాగా ముక్కకు పట్టేలాగా ఉప్పు కారం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కూడా ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ టు 5 మినిట్స్ ఆ ఉప్పు కారం ముక్కకి బాగా వెళ్ళేలాగా కుక్ అవనివ్వాలన్నమాట. అండ్ ఇక్కడ ఈ టైంలోనే ఒక టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న టమాటో అయితే సరిపోతుంది, మరి ఎక్కువేం అక్కర్లేదు. ఇది కూడా టమాటో కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలిగి పెట్టేసుకొని కర్రీనంతా ఈసారి మూత పెట్టుకొని చక్కగా కుక్ అవనివ్వాలి. ఒక 5 నిమిషాలు కూడా కుక్ అయిన తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపడా అంటే ఇక్కడ నేనైతే ఒక గ్లాసున్నర ఆ ముక్కలు ఒక సగం వరకు మునిగే వరకు అయితే వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఇంకా మనం మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలి. తర్వాత ఇక్కడ నేను మసాలా యాడ్ చేశాను. ఈ మసాలా నేను హోమ్మేడ్ చేశాను అనమాట. పేస్ట్, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అలాగే లవంగాలు, ఒక ఇలాచి, చెక్క, ఇవన్నీ కలిపి ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా వేసి మొత్తం మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేశానమాట. ఆ పేస్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఎప్పుడైనా మొత్తం కర్రీ కుక్ అయిపోయిన తర్వాతే మసాలా యాడ్ చేయాలండి. మసాలా కనుక ముందు యాడ్ చేస్తే కర్రీ అనేది త్వరగా కుక్ అవ్వదు అనమాట. తర్వాత కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. చూసారు, దగ్గరకు వచ్చేసింది. ఎంత ఎమ్మీగా ఉందో, అసలు టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. బోటి కర్రీ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా స్పెషల్ టేస్ట్ అనమాట. చూసారా, దగ్గరగా అయిపోయింది. రైస్లోకి కానీ రోటీలోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి మీ ఇంటమ్మై వ్లాగ్స్. అలాగే నా ఛానల్లో కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఈ వీడియోని చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.